విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నేడు అధికారికంగా ప్రకటించనున్నారు అధికారులు. స్వతంత్ర అభ్యర్థి షఫీ నామినేషన్ విత్డ్రా చేసుకోవడంతో బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ సరైన అభ్యర్థిని పోటీలో పెట్టారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చివరి వరకు ప్రలోభాలకు ప్రయత్నించిన టీడీపీ ఓడిపోతామని తెలిసి పోటీ నుంచి తప్పుకుంది. ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, కార్తిక్, ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ స్థానానికి ఇద్దరు అభ్యర్థులు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, అలాగే స్వతంత్ర అభ్యర్థిగా షేక్ సఫీ అనే వ్యక్తి ఇద్దరు కలిపి నామినేషన్ దాఖలు చేశారు. అయితే షేక్ సఫీ మాత్రము తాను విత్డ్రా అవుతున్నట్లు ఇప్పటికే అధికారులకు స్పష్టం చేశారు. అయితే మరి కాసేపట్లో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించనున్నారు. మొదటి నుంచి కూడా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ మద్దతు ఉంది. సుమారు 840 ఓట్లలో వైఎస్ఆర్సీపీకి 620కి పైగా ఓట్లు ఉన్నాయి. కేవలం కూటమికి 200 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ కూడా అభ్యర్థిని పోటీలో పెట్టాలని చివరి వరకు కూడా ప్రయత్నించింది. అలాగే పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రజాప్రతినిధులను ప్రలోభ పెట్టాలని టీడీపీ ప్రయత్నించినప్పటికీ కూడా ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు తలగ్గకపోవడంతో చివరికి తాము పోటీకి అభ్యర్థిని పెట్టలేదంటూ కూడా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే దాని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలందరితోనే సమావేశమయ్యారు. జిల్లాలో ఉన్న ముఖ్య నేతలందరితోనే చర్చించిన తర్వాత వారి సూచన మేరకు బొత్స సత్యనారాయణ అయితే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఎంపిక చేశారు. ఆయన బలమైన అభ్యర్థి కావడం, చాలా సీనియర్ రాజకీయ నేత కావడంతో, అలాగే కూటమికి తగినంత బలం లేకపోవడంతో ఈ ఎన్నికల్లో పోటీకి పెట్టలేదు. స్వతంత్ర అభ్యర్థిగా సఫీ నామినేషన్ దాఖలు చేసినప్పటికీ కూడా తాను నామినేషన్ ఉపసంహరించుకుంటున్నానని చెప్పి అధికారులకి స్పష్టం చేయడంతో బొత్స ఎన్నిక అనేది లాంఛన ప్రాయం మాత్రమే. మరి కాసేపట్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించనున్నారు. కార్తీక్. రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.